వార్ సైరన్లో భాగంగా మాజీ సైనికులతోటి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. యుద్ధం వస్తే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది, పాకిస్తాన్ మనం ఎలా దెబ్బ కొట్టగలం అనే గురించి మనతోటి ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు రిటైర్డ్ మేజర్ శివకిరణ్ గారు. అలాగే మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఆవుల భరత్ భూషణ్ గారు. ఈయన వింగ్ కమాండర్గా పనిచేశారు 1965, అలాగే 1971 పాకిస్తాన్తో భారతదేశం చేసిన యుద్ధంలో కూడా ఈ సారు పాల్గొన్నారు. ఆయన వయోవృద్ధులు. బెంగళూరు నుంచి ఈ యుద్ధానికి సంబంధించి భారతీయులు ఎలా సన్నద్ధం అవుతున్నారు, భారతీయుల ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలి అనే అంశం గురించి ఆయన చెప్పబోతా ఉన్నారు. భారతదేశ ఆయుధ సంపత్తి ఎలాంటిది, భారతదేశ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయనే విషయం గురించి ఆయన దగ్గరగా 2 యుద్ధాల్లో చూశారు కాబట్టి ఆయనతోటి మరింత సమాచారం మనం తీసుకుందాం. ముందుగా చిన్న ప్రశ్నతో శివకిరణ్ గారు, మనం ఇందాక అనుకున్నాము పాకిస్తాన్ పదే బెదిరిస్తూ ఉంది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒకళ్ళు 170 అంటున్నారు, ఇంకొన్ని సంస్థలు దాదాపు 250 నుంచి 300 వరకు అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర పోగై ఉండొచ్చు అని చెప్తా ఉంది. నిజంగా పాకిస్తాన్ మన దేశం మీద అణ్వాయుధాలు ప్రయోగించే పరిస్థితికి దిగే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఇంతవరకు శివకిరణ్ గారు, మన దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ని అణు ఆయుధాలు ఉపయోగించే అసలు చేయనియరు. ఇంటర్నేషనల్ ప్రెషర్ చాలా ఉంటుంది. వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. అది అణు ఆయుధం ఉపయోగిస్తే ఇక 3rd వరల్డ్ వార్ లాగా అవుతుంది అనమాట. చాలా డ్యామేజ్ అవుతుంది, కానీ ఆ సిచ్యువేషన్ రాదు. అండ్ పాకిస్తాన్ విల్ నాట్ బి అబౌట్. ఇవన్నీ ఉట్టి బెదిరింపుల వరకే ఉండిపోతుంది. ఇవన్నీ వెరీ ప్రొవొకేటివ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. కానీ నాన్ ప్రొఫిలేషన్ ట్రీటీ NPT అని ఉందన్నమాట. దాంట్లో ఎవరు కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ వాడద్దు అన్న సిగ్నేటరీస్ ఉన్నాము వరల్డ్ ఓవర్. ఓకే సార్. భరత్ భూషణ్ గారు, మీరు చెప్పండి. 2 యుద్ధాల్లో భారతదేశం తరఫున పాల్గొన్నారు. విజయాన్ని పాకిస్తాన్ ఇది చేయదండి. బికాజ్ ఒక్కసారి వాళ్ళు చేశారంటే దే విల్ బి పరాయజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వాళ్ళు ఉండరు. నేషన్ విల్ బి టోటల్లీ డిస్ట్రాయిడ్. సో ఎవరు చేయరు. ఉక్రెయిన్ రష్యా 3 years అవుతుంది, ఎవరు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ వాడలేదు. అక్కడ ఈవెన్ రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ వాడలేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా దేర్ ఇస్ అండర్స్టాండింగ్ దట్ ఒకసారి న్యూక్లియర్ వెపన్స్ వాడితే టోటల్ డిస్ట్రక్షన్ అవుతుంది. నాట్ ఓన్లీ డిస్ట్రక్షన్ దెన్ ఫర్ జనరేషన్స్ టు కమ్. సో ఇది అన్లైక్లీ దట్ పాకిస్తాన్ విల్ క్యారీ అవుట్ ద థ్రెట్. అది చేయరు. వారు చేస్తే వారు ఒకటి ఇష్టం వాళ్ళు దే విల్ బి టోటల్లీ డిస్ట్రాయిడ్. సో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇట్లాగే జస్ట్ వాళ్ళకు భయం ఉంది, వాళ్ళు ఓడిపోతారని. అదే మనం భయపిస్తున్నారు అంతే. ఓకే, ఇలాంటప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిస్పందన ఎలా ఉండే అవకాశం ఉంది సార్? మనం ఏ రంగంలో చూసినా కానీ మన బడ్జెట్ 7,700 కోట్ల రక్షణ బడ్జెట్, వాళ్ళు చూస్తే 740 కోట్లు. ఏ విధంగా భరత్ భూషణ్ గారు, ఏ విధంగా చూసినా కూడా భారతదేశంతో సైనిక సంపత్తిలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ పాకిస్తాన్ పోటీ పడే పరిస్థితులు లేదు. మనకి వాళ్ళకి కొన్ని వేల రెట్లు తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాను భారతదేశం నుండి ఎలా కాచుకునే అవకాశం ఉంటుంది? అసలు నిజంగా పాకిస్తాన్ మీదకి మనం యుద్ధానికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉందా, లేకపోతే భారతదేశం ఎలాంటి ఎత్తుగా లేచి ఉండొచ్చు? 2 యుద్ధాలు మీరు చూశారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీదకి భారతదేశం యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది, పూర్తి స్థాయిలో యుద్ధం చేసింది. ఇప్పుడు ఆ స్థాయిలో యుద్ధం ఉండే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు మన ఎకనామిక్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు మనం 4th largest ఎకానమీ అండి. అండ్ పాకిస్తాన్ కి దగ్గర ఏమి లేదు. $26 billion వాళ్ళు చైనాకే ఇవ్వాలి. వేరే వద్దేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తినడానికి బియ్యం లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నీళ్ళు కూడా మనం ఇస్తలేము కదా. సో ఇంపాసిబుల్ వాళ్ళకు. కానీ ఇక పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ టైం బీయింగ్ పాసిబిలిటీ ఏంటంటే 4-5 రోజులు కొట్లాడతారు. దాని తర్వాత ఆ నేషన్ ఈ నేషన్తో అయ్యా నాయన కొంచెం మాట్లాడించండి, ఆపండి అని అంటారు. దట్స్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. దే డోంట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ టు లాస్ట్ ఫర్ మోర్ దెన్ 4 or 5 days. మాక్సిమం 1 week అవుతుంది. వాళ్ళ దగ్గర ఏం లేదు. అదే చాలా మాట్లాడతారు. అదే టైంలో చైనీస్ వెపన్స్ కూడా అంత సర్వీసబిలిటీ కాదు సార్. అదే టైంలో మన టార్గెట్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే ఫుల్ పేజ్డ్ యుద్ధమా, లేకపోతే ఓన్లీ ఈ లాంచింగ్ ప్యాడ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ ఉగ్రవాదులవి వాటి మాత్రమే పరిమితం అవుతామా? అది మనం చెప్పలేము. ఎందుకంటే అదంతా ప్లానింగ్ చేసే వాళ్ళందరూ సర్వీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళు చేస్తారు కదా. ఏం చేస్తున్నారు వాటర్ యాజ్ ఆఫ్ టుడే మనం చూసేది ఏంటి? వాటర్ బంద్ చేశాము, ట్రేడ్ బంద్ చేశాము. అప్పటికే వాళ్ళకి ప్రాబ్లం అవుతా ఉంది. ఈ స్ట్రాటజిక్ మూవ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. అవును సార్, అవును. అదే అర్థం కాదు. ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అది
అదే యుద్ధానికి వెళ్తున్నామా మనం, లేకపోతే ఓన్లీ ఎవరైతే ఉగ్రవాదులు తయారు చేస్తున్న ఆ శిబిరాలు ఉన్నాయో వాటిని స్ట్రైక్ చేయడానికి వెళ్తున్నామా? నాకేమనిపిస్తుంది అంటే, సపోజింగ్ పాకిస్తాన్ అంటుంది అనుకోండి, ఈ 10 మంది మీకు కావాలి కదా టెర్రరిస్టు, ఇచ్చేస్తున్నామంటే మేము ప్రాబ్లమ్ విల్ నాట్ గో టు వార్. అది జరిగే అవకాశాలు ఉన్నాయా సార్? మన ఆబ్జెక్టివ్ అది, మనకు అది కావాలి అంటే వన్స్ ఫర్ ఆల్ ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఏదో మాకు మళ్ళీ ఇటువంటి సంఘటన కాదు, అయితే మేము మళ్ళా మేము కొడతాం బాగా. కానీ ఆ పరిస్థితి వస్తుందో లేదో తెలియదు, పాకిస్తాన్కి ఆ బుద్ధి వస్తుందో లేదో మనకు తెలియదు కదా. కానీ అలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో రాజకీయంగా ఇలాంటి వ్యవస్థలను మనుగడ లేకుండా చేసిన పరిస్థితులు మనం చూసాం కదా సార్. ఎవరైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడినా ఇలాంటి పరిస్థితులు వద్దన్నా కూడా వాళ్ళని కోల్దోసి జైల్లో వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితిని ఇప్పుడున్న ప్రభుత్వం తెచ్చుకుంటుందా? అదే కదా వాళ్ళు చేసుకున్న పని అది. ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి కూడా వాళ్ళ ప్రాబ్లం అవుతా ఉంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి అవుతుంది, పిఓకేలో ప్రాబ్లం అవుతా ఉంది. ఇవన్నీ మనం నీళ్ళని ఆపేసాము. ఇవన్నీ ప్రాబ్లం చూసుకొని గుడ్ సెన్స్ షుడ్ ప్రివైల్. దే షుడ్ సే ఓకే కదా, మీకు 10 మంది కావాలి కదా, మేము ఇచ్చేస్తున్నాము 10, 15 వాట్ ఎవర్ దట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ దేర్ అండ్ డిస్మాంటిల్ చేస్తున్నాము అంటే మేబీ వీ విల్ నాట్ గో టు దట్. ఓకే, అయితే మన వ్యూహం అంటే ఇంకొంతకాలం ఈ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించిన ఇప్పుడు వాటర్ ఆపినట్టుగా కానీ ఇలాంటివి చేసుకుంటా పోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా చేయాలి కదండి, అదే ఎన్ని రోజులు ఊరుకుంటున్నాం మనము. ఈ సాఫ్ట్ స్టేట్ అనే మనకు ఒకటి పేరు వచ్చేసింది బయట సార్. అదే ఇప్పుడు వాళ్ళకి ఆలస్యంగా మారిపోయింది. ఇది ఈ పర్టికులర్ ఈవెంట్ ఒక అంటారు లాస్ట్ డ్రా ద క్యామెల్ బ్యాగ్ అన్నట్టు ఎన్ని రోజులు ఊరుకున్నాం మనము, ఇది టూ మచ్ అయిపోయింది కదా. ఇది ఫైనల్ అవుతుందా సార్ వాళ్ళ మీదకి మనము చేసే చర్య అనేది, లేకపోతే ఈ 75 ఏళ్ళ నుంచి పడుతున్నట్టుగానే మళ్ళీ ఇంకొన్ని ఏళ్ల పాటు ఇది వీళ్ళ పోడును మనం భరించాల్సి వస్తుందా? ఇది ఇప్పుడు మనం తీసుకోబోయే ఈ చర్య ఏదో ఒక విధంగా ఇప్పుడు నాన్ మిలిటరీ కానీ మిలిటరీ కానీ ఈ యాక్షన్తోనే పర్మనెంట్గా వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతామా మనం? ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి అండర్ రిటన్ బై అదర్ ఇంటర్నేషనల్ పవర్స్ తో అండర్ రైట్ అయితే మళ్ళీ వీళ్ళు ఇంత చేస్తారంటే మళ్ళీ అప్పుడు పోతామంటే అప్పుడు దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపన్. వీళ్ళ మాట మనం ఒప్పుకోలేము. దే ఆర్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫెలోస్. కానీ ఇప్పటివరకు జోక్యం చేసుకున్న ఐక్యరాజ్య సమితి కానీ ఇప్పటివరకు చెప్తున్న అమెరికా కానీ యుద్ధం వద్దు, 2 రిస్ట్రైన్మెంట్ పాటించాలి 2 దేశాలు ఈ ఇంపార్టెంట్ ఆసియా ఖండంలో అని చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్ని ముందుకొచ్చేసి ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ అప్పగించాలి అనే ప్రతిపాదన ఏ దేశం నుంచి కూడా ఇంతవరకు రాలేదు. కానీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు కదా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, మేము అమెరికా కొరకు బ్రిటన్ కొరకు ఈ పని చేశాము. అవును. సో పాత కాలంలో వాళ్ళందరూ ఒకటే ఆన్లైన్ లో ఉన్నారన్నమాట. అవును. ఇప్పుడు కొంచెం వాళ్ళ కష్టం కదా ఓపెన్ చెప్పడానికి. అదే దాంతోనే ఇప్పుడు మనకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తామనేది అర్థం కావడం లేదనేది ఒక పరిస్థితి ఉంది. అంటే అమెరికా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా ఉన్నట్టు. ఇంకో సొల్యూషన్ కావాలండి. It cannot carry on without any solution. Either వాళ్ళందరూ హ్యాండ్ అవుట్ చేసి మేము మళ్ళీ చేయము కావాలి, లేకుంటే we have to strike, that will happen. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాన్ని ఉపయోగించి భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది, దేశ ప్రజలు ఎలా ఉండాలి, పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అనే దాని గురించి సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఇది ఇవాళ డిస్కషన్. మళ్ళీ రేపు మరొక అంశం మీద మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం.